హైదరాబాద్ శివార్లలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే రాహుల్ ఆ రోజు ఆఫీస్ పనిలో పడి సమయం మర్చిపోయాడు. రాత్రి 11:45 అవుతుంది. బయట వర్షం పడి ఇప్పుడే ఆగింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బస్ స్టాప్లో ఒక్కడే నిలబడి ఉన్నాడు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుండి ఒక పాత ఆర్టీసీ బస్ లైట్లు కనిపిస్తున్నాయి. బస్ పాత మోడల్లా ఉంది. ఇంజన్ శబ్దం వింతగా వినిపిస్తుంది. బస్సు వచ్చి ఆగగానే రాహుల్ లోపలికి ఎక్కాడు. లోపల వెలుతురు చాలా తక్కువగా ఉంది. బల్బులు అప్పుడప్పుడు వెలుగుతూ ఆరిపోతున్నాయి. బస్సులో డ్రైవర్ ముఖం సరిగ్గా కనిపించడం లేదు. అతను తల వంచుకుని సీట్లో కూర్చుని ఉన్నాడు. కండక్టర్ ఎక్కడా కనిపించలేదు. రాహుల్ చివరి సీట్లో కూర్చున్నాడు. బస్ కదలడం మొదలుపెట్టింది. 2 స్టాప్ల తర్వాత ఒక వ్యక్తి బస్సు ఎక్కి రాహుల్ పక్కనే కూర్చున్నాడు. అతను నల్లటి కోట్ వేసుకున్నాడు. అతని నుండి వింతైన కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. రాహుల్కి కొంచెం అసౌకర్యంగా అనిపించింది. కాసేపటికి రాహుల్ తన జేబులో ఉన్న ఫోన్ తీసి సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకున్నాడు. తన వెనక ఎవరైనా ఉన్నారేమో అని అనుమానంతో. ఫోన్ స్క్రీన్ మీద రాహుల్ కనిపిస్తున్నాడు, కానీ అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోన్ కెమెరాలో కనిపించడం లేదు.